బిగ్ క్వశ్చన్ లోకి వెళ్లే ముందు ఇవాల్టి బిగ్ పాయింట్ ఏంటో చూద్దాం. బాబుకు బిగ్ షాక్, నాని మార్క్ బిగ్ షాక్ సంబంధించినటువంటి బిగ్ పాయింట్ మనం చూస్తున్నాం. షాక్ అంటే అలాంటి షాక్ కాదు భయ్య, 1000 మెగావాట్ల షాక్. చంద్రబాబు దిమ్మ తిరిగి పచ్చ మీడియా మైండ్ బ్లాంక్ అయ్యే షాక్. పొలిటికల్ క్యాపిటల్లో సరికొత్త ట్విస్ట్ మామూలుగా లేదుగా. ఫ్యాన్ వేవ్లో కూడా విజయవాడ పార్లమెంటు స్థానంలో విజయం సాధించిన కేసినేని నాని సీఎం జగన్ను కలిశారు. ఎంపీ పదవికి రాజీనామా చేయగానే అధికారికంగా వైఎస్ఆర్సీపీలో చేరుతానని ప్రకటించారు. కొద్దిసేపటి క్రితమే ఆయన రాజీనామా కూడా చేశారు. ఇప్పటికే నాని కుమార్తె శ్వేత టీడీపీ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. చంద్రబాబు తనను ఎన్నో అవమానాలకు గురి చేసినా భరిస్తూ వచ్చిన నాని ఇప్పుడు సరైన డెసిషన్ తీసుకున్నారు. 2013 జనవరి నుంచి తనను చంద్రబాబు ఎలా వాడుకున్నారు, ఆ తరువాత ఎలా వెన్నుపోటు పొడిచారు, నాని క్లియర్గా మీడియా ముందు చెప్పారు. బాబు పొలిటికల్ ఫార్ములాలో ఎప్పుడు 3 స్టెప్స్ ఉంటాయి భయ్య. మొదటి స్టెప్ వాడుకోవడం, సెకండ్ స్టెప్ పక్కన పెట్టడం, థర్డ్ స్టెప్ డైరెక్ట్ గా వెన్నుపోటు పడవడం. ఆ వెన్నుపోటుకు గురైన బాధితుల లిస్టులో ఇప్పుడు కేసినేని నాని కూడా చేరిపోయారు. ఇదంతా ఎందుకు కానీ, పచ్చి మోసగాడు, వెన్నుపోటుదారుడు, అమరావతి పేరుతో దోపిడీ చేసినవాడు, విజయవాడ అభివృద్ధికి పైసా విదల్చని వాడు, నానిని సొంత కుటుంబ సభ్యులతోనే కొట్టించాలని చూసినవాడు, డబ్బుకు అమ్ముడుపోయి నానిని గెంటేసిన వాడు ఎవరో ఆయన మాటల్లోనే విందాం. రౌడీ మొక్కలతో నన్ను కొట్టించాలని చూశారు. మా వాళ్ళందరూ కలిసి అడ్డం పడి నన్ను రక్షించుకున్నారు. పోలీసులు కూడా చాలా యాక్టివ్గా ఉండి నన్ను రక్షించుకున్నారు. అంటే నా కుటుంబంలోనే చిచ్చు పెట్టి నా కుటుంబ సభ్యుడితోనే నన్ను కొట్టించాలని కూడా మరి లోకేష్ గారు ఎందుకు అనుకున్నాను నాకైతే అర్థం కాల. నేనేం చేశాను? ఈ పార్టీకి ద్రోహం చేశాను? నేనేం తప్పు చేశాను? 9.5 ఏళ్లలో నేను చేసిన తప్పు ఒకటి చూపించండి. పార్టీ పట్ల కానీ, విజయవాడ పట్ల కానీ, విజయవాడ ప్రజల పట్ల కానీ ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నారు? ఎందుకు నన్ను అవమానపరచాలనుకుంటున్నారు?